సో పార్ట్ 3. సో డేట్ ఇచ్చి పర్టికులర్గా ఒక డేట్ ఇచ్చి వీక్ అనుకోమంటాడు. దానికంటే ముందు మనము ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి ఆ టాపిక్ అంటే, చూడండి, సపోజ్ మనకి 2 టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్నాయని చెప్పాను. ఒకటి లీప్ ఇయర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాన్ లీప్ ఇయర్. లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్. లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న కండిషన్ ఉంది, వాటిని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏమంటున్నాడు అంటే, ఏంటి ఆ కండిషన్ అంటే, సపోజ్ ఒక లీప్ ఇయర్లో ఏదో ఒక లీప్ ఇయర్ తీసుకొని ఆ లీప్ ఇయర్లో జనవరి 1 ఫ్రైడే అయితే, అదే ఇయర్ లాస్ట్ డే ఏమవుతుంది అంటాడు. అదే ఇయర్ లాస్ట్ డే ఏమవుతుంది. సేమ్ అలానే నాన్ లీప్ ఇయర్స్లో కూడా ఫస్ట్ డే ఏదో ఒకటి ఇచ్చాడు అనుకుందాం, థర్స్డే అనుకుందాం, థర్స్డే. సో నాన్ లీప్ ఇయర్ జనవరి 1 థర్స్డే అయితే అదే ఇయర్లో లాస్ట్ డే ఏమవుతుంది అని అడుగుతాడు. సో ఏం లేదు, చిన్న లాజిక్ చూడండి. ఎప్పుడైతే లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్ ఇచ్చినప్పుడు, సో నాన్ లీప్ ఇయర్లో జనవరి 1 థర్స్డే అయితే అదే ఇయర్ లాస్ట్ డే కూడా అదే అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం క్యాలెండర్ ఏదైనా తీసుకోండి. సపోజ్ ఇప్పుడు 2019 క్యాలెండర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2019 క్యాలెండర్లో జనవరి 1 ఏ వారం అయితే అవుతుందో అదే సంవత్సరం డిసెంబర్ 31 కూడా అదే డే అవుతుంది. కావాల్సింటే అబ్జర్వ్ చేయండి. అయితే ఈ ఇయర్కి వద్దాం. అంటే ఇదేమి 2020, ఇందాకే చెప్పాను 2020 అనేది లీప్ ఇయరే కదా. లీప్ ఇయర్లో జనవరి 1, ఈ జనవరి 1 సపోజ్ నాకు తెలీదు, సపోజ్ ఫ్రైడే అనుకుంటే అదే లీప్ ఇయర్, అదే 2020 లాస్ట్ డిసెంబర్ 31. సో జనవరి 1 ఫ్రైడే అయితే డిసెంబర్ 31 సో దాని నెక్స్ట్ డే అవుతుంది. సో ఫ్రైడే తర్వాత వచ్చేది ఇది సాటర్డే. సో కావాల్సింటే అబ్జర్వ్ చేయండి. సో జనవరి 1 నేను ఫ్రైడే అనుకున్నాను కాబట్టి సాటర్డే వచ్చింది. యాక్చువల్లీ ఈ 2020 జనవరి 1 ఏ డే అవుతుందో దాని నెక్స్ట్ డే వచ్చేసి డిసెంబర్ 31 అవుతుంది. ఇదొక కండిషన్ అనమాట. సో ఇదొకటి కూడా మీరు క్యాలెండర్స్లో గుర్తుపెట్టుకుంటే కొంచెం మంచిది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి మనకి తెలుసు, ఒక నాన్ లీప్ ఇయర్లో ఎన్ని వారాలు ఉంటాయి? నాన్ లీప్ ఇయర్లో కానీ లీప్ ఇయర్లో కానీ, నాన్ లీప్ ఇయర్ అండ్ లీప్ ఇయర్లో మొత్తం 52 వారాలు ఉంటాయి. 52 వారాలు ఉంటాయి. నాన్ లీప్ ఇయర్ అయినా ఎగ్జాక్ట్లీ 52 వీక్స్ ఉంటాయి. అయితే 52 వీక్స్ తర్వాత మనం చెప్పాము ఆల్రెడీ, నాన్ లీప్ ఇయర్స్లో ఆడ్ డేస్ గురించి చెప్పాను నేను. అడిషనల్ డే, అదనపు డేస్, విషమ రోజులు, బేసి రోజులు ఆల్రెడీ డిస్కస్ చేశాను. నాన్ లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే ఒక ఆడ్ డే ఉంటుంది. అదే ఒక లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 2 ఆడ్ డేస్ ఉంటాయని చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏమి, 52 వీక్స్ పర్ఫెక్ట్గా ఫిల్ అయ్యి ఒక డే మిగులుతుంది. ఏది? నాన్ లీప్ ఇయర్లో. అదే లీప్ ఇయర్లో 52 వీక్స్ కంప్లీట్ అయ్యి జస్ట్ 2 డేస్ మాత్రమే రిమైండర్గా మిగిలిపోతాయి. అయితే సో క్వశ్చన్ ఎలా ఇస్తాడు అంటే, ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఒక సాధారణ అంటే నాన్ లీప్ ఇయర్, ఒక నాన్ లీప్ ఇయర్లో సాధారణ సంవత్సరంలో జనవరి ఫస్ట్ డే ఫ్రైడే అయితే, చూడండి, ఒక లీప్ ఇయర్లో జనవరి 1 ఏమి ఫ్రైడే అయితే ఆ ఇయర్లో ఎన్ని శుక్రవారాలు ఉంటాయి అంటే ఎన్ని ఫ్రైడేస్ వస్తాయని అడుగుతున్నాడు. చూడండి, చిన్న లాజిక్గా ఆలోచించండి బాగా. ఏది? నాన్ లీప్ ఇయర్ అన్నాడు. నాన్ లీప్ ఇయర్ అయినా ఎన్ని వీక్స్ ఉంటాయి? 52 వీక్స్ ఉంటాయి. అయితే ఎగ్జాక్ట్లీ జనవరి 1 అంటే ఫస్ట్ వీక్లో ఫస్ట్ డే ఏమన్నాడు? ఫ్రైడే అన్నాడు. సో ఈ ఫ్రైడే అనేది ఈ 52 వీక్స్లో ఉంటుందా? ఈ 50 వీక్ ఒక ఫ్రైడే తీసుకుంటే 52 వీక్స్ అవుతుంది. అయితే ఎక్స్ట్రాగా మళ్ళీ నెక్స్ట్ డే ఏమి? మళ్ళీ నెక్స్ట్ చూడండి, ఫస్ట్ వీక్ సెకండ్, అట్లా 52 వీక్స్ అయిపోయినాయి అనుకుందాం. సో 52 వీక్స్, ఫస్ట్ వీక్ ఫస్ట్ డే ఏమవుతుంది? ఫ్రైడే అవుతుంది. సెకండ్ వీక్లో ఫస్ట్ది కూడా ఫ్రైడే అవుతుంది. ఇక్కడ 52 వీక్లో కూడా ఫస్ట్ డే ఏమవుతుంది? ఫ్రైడే అవుతుంది. సో ఫ్రైడే అవుతుంది.
అంటే ఈ ఫస్ట్ వీక్ ఎండింగ్ ఏమవుతుంది, ఇలా ఫ్రైడేతో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ ఏమవుతుంది, ఎండింగ్ ఏ వారం వస్తుంది చూడండి, ఫ్రైడే, సాటర్డే, సండే, ఏ వీక్ వస్తుంది, థర్స్డే వస్తుంది. సో థర్స్డే. నెక్స్ట్ థర్స్డే అయిపోయింది, థర్స్డే అయిపోతే మళ్ళీ ఫ్రైడే, మళ్ళీ థర్స్డే, మళ్ళీ ఫ్రైడే, థర్స్డే. సో థర్స్డే అయిపోయిన తర్వాత ఒకటే మనకి ఎన్ని 52 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని డేస్ మిగిలాయి, ఓన్లీ 1 డే మిగిలింది. ఆ 1 డే ఇదే కదా. సో 52 వీక్స్ కంప్లీట్ అయినాయి. 52 వీక్స్ ఏ వీక్తో కంప్లీట్ అయింది, థర్స్డేతోనే కదా. సో థర్స్డేతో కంప్లీట్ అయ్యి నెక్స్ట్ 1 డే ఉంది, ఆ 1 డేకి క్యారీ అయింది అనుకో, ఈ వీక్ ఏమవుతుంది, ఫ్రైడే అవుతుంది. సారీ, ఈ వారం ఏ వారం అవుతుందంట, ఫ్రైడే అవుతుంది. అంటే ఎన్ని, మొత్తం 52 వీక్స్లో 52 ఫ్రైడేలు ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఇంకొక ఫస్ట్ డే ఏముంది, ఫ్రైడేనే కదా. అయితే ఎన్ని ఫ్రైడేలు ఉన్నాయి అంటే మొత్తము 53 ఫ్రైడేస్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఒక నాన్ లీప్ ఇయర్స్లో January 1st ఫ్రైడే అయితే అదే ఫ్రైడే అదే ఇయర్లో ఎన్నిసార్లు వస్తుంది అని అడుగుతారు. సో 53 టైమ్స్ వస్తుంది. అయితే నెక్స్ట్ చూడండి, ఇదే క్వశ్చను ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఒక లీప్ ఇయర్లో January 2nd మండే అన్నాడు అనుకుందాం. January 2nd ఒక లీప్ ఇయర్లో January 2nd మండే అయితే అదే ఇయర్లో ఎన్ని మండేస్ ఉంటాయి అంటాడు. చూడండి, January 1st, January 2nd, అంతేనా. January 1st ఏ వారం అవుతుంది, ఇవ్వలేదు. January 2nd ఇచ్చాడు. January 2nd ఏ వారం అన్నాడు, మండే అన్నాడు, మండే, అంతేనా. అయితే సో ఇది మండే అయితే ఇది ఏమవుతుంది, సండే అవుతుందా, దాని వెనకడే. సో ఇది అవుతుంది, సండే అవుతుంది. అంటే ప్రతి వీక్ ఫస్ట్ January 1st ఏమిటితో స్టార్ట్ అవుతుంది, సండేతో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ వీక్ సండేతో, సెకండ్ వీక్ సండే, థర్డ్ వీక్ సండే, సో థర్డ్, ఫిఫ్త్, అట్లా 52 వీక్స్ ఉన్నాయి కదా లీప్ ఇయర్లో కూడా. 52 వీక్ కూడా దేంతో స్టార్ట్ అవుతుంది అంటే సండేతో స్టార్ట్ అవుతుంది. సండేతో స్టార్ట్ అనేది దేంతో ఎండ్ అవుతుంది, సాటర్డేతో ఎండ్ అవుతుంది, అంతేనా. సాటర్డేతో ఎండ్ అవుతుంది. సో 52 వీక్లో సెకండ్ డే, సో ఫస్ట్ ఏమో సండే అయితే సెకండ్ డే ఏమవుతుంది, మండే అవుతుంది, అంతేనా. చూడండి, నెక్స్ట్ లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఎక్స్ట్రాగా మిగిలాయి, 52 వీక్స్ కంప్లీట్ అవగా ఎన్ని డేస్, 2 డేస్ కంప్లీట్ అయ్యాయి. సో చూడండి, సాటర్డేతో ఎండ్ అయిందా. సో ప్రతి వీక్ January 1st సండే అయితే లాస్ట్ అదే వారం లాస్ట్ ఏమవుతుంది, సాటర్డే, అన్ని సాటర్డేస్తోనే కదా ఎండ్ అయినది. సో నెక్స్ట్ వారానికి పోయినప్పుడు ఫస్ట్ డే ఏమవుతుంది, సండే అవుతుంది. ఇక్కడ 2 డేస్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ఏమవుతుంది, మండే అవుతుంది, అంతేనా. అయితే 52 వీక్స్లో 52 మండేస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా ఒక మండే వస్తుంది. సో ఎన్ని మండేస్ ఉన్నాయి మొత్తము అంటే 53 మండేస్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ లాజిక్గా ఎగ్జామ్లో ఇచ్చే అవకాశం ఉంది. సో వీటిని గురించి మనం ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. సో నెక్స్ట్ క్యాలెండర్స్లో ఇంపార్టెంట్